ఈ ఫైకస్లో ఇది ఒక రకం, ఇది ఒక రకం. ఫైకస్లో మనకి ఇది బ్లాక్ అంటారు, ఇందులో రీజనల్ అని వస్తుంది, ఇందులో మళ్ళీ మనకి ఫైకస్ పాండా అని వస్తుంది. ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి అవుట్డోర్ ప్లాంట్స్, సెమీ షేడ్ లో కూడా వస్తుంది. మనం బార్డర్ లాగా కూడా మనం వేసుకోవచ్చు ఇవి. ఎందుకంటే థిక్ గా లీఫ్ ఉంటుంది కాబట్టి మనకి ఒక వాల్ లాగా కూడా మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. పార్టీషన్ గార్డెన్ కింద మనము లాన్స్ బయట మనం పేవర్స్ ఉంటాం కూడా ఆ టైప్లో మనము వాల్స్ లేకుండా ఈ ప్లాంట్స్తోనే మనం పెంచుకొని దీన్ని షేపింగ్ కూడా చేసుకుంటే కరెక్ట్గా వాల్ ఉన్నట్టు మనం షేప్ చేసుకోవచ్చు. అంత గ్రోత్ వస్తుంది, అంత డెన్స్ ఉంటుంది. సో ఇది మనం కోన్ షేప్ చేసుకోవచ్చు, రౌండ్ షేప్ చేసుకోవచ్చు. మీకు చాలా మటుకి పార్క్స్లలో కూడా మనకి చాలా ఎక్కువగా మనం బాగా యూజ్ చేస్తాం. ఇది షేప్ కి కూడా బాగా పనికొస్తుంది. మనకి షేప్ ఎంత చేస్తే అంత డెన్స్ గా పెరుగుతుంది. పార్క్ లో చూసుకుంటే డ్రాగన్ షేప్స్ అవన్నీ ఇవి ఎలిఫెంట్ అవి చేసేవేమో మల్ఫీజియా అంటారు. అయితే ఇవి ఒకప్పుడు మనకి పాత మనకి ఒక 50 years బ్యాక్ నుంచి మనకి ఇవి బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఇది ట్రెండింగే. కాకపోతే మనకి కొన్ని రకాలు రావటం వల్ల ఇవి అనేది తక్కువ కనిపిస్తుంది, ఆ రకాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఇప్పటికీ మనం షేప్ చేసుకుంటే రౌండ్ బాల్ షేప్ కానీ కోన్ షేప్ కానీ లేకపోతే వాల్స్ లాగా మనం క్రియేట్ చేసుకొని బాక్స్ షేప్ లో ట్రిమ్మింగ్ చేసుకున్నా కానీ కూడా మనకి గార్డెన్ కి ప్లస్ పేవర్స్ కి వాక్వేకి దానికి డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసుకొని పార్టీషన్ చేసుకునేలాగా యూజ్ చేసుకోవచ్చు.